వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్షాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, మొదటి రాత్రి చాలా వరకు కూడా అందరికి గుర్తుండిపోయే రాత్రి. ఇంకొంతమందికి అయితే భయంతో గుర్తుండిపోతుంది, కొద్దిమందికి అయితే మధుర జ్ఞాపకాలతో గుర్తుంటుంది. సో ఫస్ట్ నైట్ రోజు సరిగా పర్ఫామ్ చేయలేదు అని అంటే అది కొంచెం భయం అనుకోవచ్చు. కానీ భార్యాభర్తలు ఇద్దరు బాగా క్లోజ్గా ఉంటా ఉన్నారు. సెకండ్ నైట్ అదే విధంగా ఉంది. తర్వాత ఒక 2 months 3 months 2 years తర్వాత కూడా అట్లే ఉంది. సో అది ఏంటి అంటే ప్రాబ్లం ఏమై ఉంటుంది? మళ్ళీ భర్త అనేవాడు, భార్య అనేవాళ్ళు ఇద్దరు కూడా హ్యాపీగానే ఉంటా ఉన్నారు. ఫస్ట్ అయితే భయంతో ఉండడం వల్ల అనుకోవచ్చు, కానీ ఇదే కంటిన్యూ అయితే ఏంటి ప్రాబ్లం? దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అండి? మనము ఇప్పుడు మీరు టిపికల్ కేస్ గురించే మాట్లాడారు. ఫస్ట్ నైట్ ఇంపార్టెన్స్ అంటాం, అంటే హనీమూన్ ఇంపార్టెన్స్. అంటే ఫస్ట్ డే అప్పుడు పాపం ఇద్దరు కొత్త వాళ్ళు ఒకరినొకరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు సెక్షువల్ యాక్టివిటీ అనేది అందరికీ జరగకపోవచ్చు. సో దాన్ని మనము కొలమానం లాగా తీసుకోలేం. అంటే ఆ అబ్బాయి ఇంకా పర్ఫార్మెన్స్ చేయలేడు, ఇంకా ఎందుకు పనికిరాడు అని చెప్పలేం ఫస్ట్ నైట్తో. సో అందుకని మనం ఎక్స్టెండ్ చేస్తారు. సో అది వెరీ నార్మల్. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో, సెక్షువల్ డిస్ఫంక్షన్లో ఇది ఒక పార్ట్. బట్ అది కంటిన్యూ అవుతుంది. ఏ విధంగా? అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదనో, లేకపోతే మనం ఇప్పుడే సెక్షువల్ యాక్టివిటీ వద్దు, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవాలనో, అలాగా వాళ్ళు రిలేషన్షిప్ అంటే ఫ్రెండ్లీగా ఉంటున్నారు, కానీ సెక్షువల్ యాక్ట్ బెడ్ వరకు రాలేకపోతుంది. సో ఇది చివరికి ఏమవుతుంది? 2 years అయినా సెక్షువల్ యాక్టివిటీ ఉండదు. సో నాకు టిపికల్ ఒక కేస్ అండి. బేసికలీ వాళ్ళు బయట నుంచి వచ్చారు, అదర్ కంట్రీ. వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు, కానీ ఎప్పుడైతే 3 years దాటిపోతుందో ఇంట్లో నుంచి ప్రెషర్ పెరిగింది. సో యంగ్ కపుల్ అంతా హ్యాపీగా, ఇద్దరు ఉద్యోగస్తులు, హ్యాపీగా పని చేసుకుంటున్నారు, హ్యాపీ రిలేషన్షిప్ ఇష్యూస్ లేవు. బట్ సెక్షువల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పిల్లలు కలగలేదు. సో ఆబ్వియస్గా ఇంట్లో నుంచి ప్రెషర్ పెరిగింది, పిల్లలు కావాలి అంటే. అప్పుడు చిన్నగా అమ్మాయి చెప్పడం అనేది జరిగింది, ఈ విధంగా నాకు మేము సెక్షువల్ యాక్టివిటీలో లేము, మాకు పిల్లలు అందుకే కలగట్లేదు అని. దెన్ నా వీడియోస్ కానివ్వండి చూసి నన్ను అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో యూజువల్గా మనం పిల్లవాడిని అనుమానించడము, అమ్మాయిని అనుమానించడం కాకుండా కపుల్గా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అంటే కపుల్ థెరపీస్ అంటాం. సో ఎవరిలో లోపం ఉందో చిన్నగా తెలుసుకొనేసి, పాపం వాళ్ళలో యాంగ్జైటీ ఉందా, అంటే సెక్షువల్ ఎడ్యుకేషన్, అంటే ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ చేసే అంత హాస్పిటల్స్, థెరపిస్టులు అట్లా కాదు, కానీ బట్ వాళ్ళతో ఈ చిన్న విషయాలు అయితే డిస్కస్ చేయాల్సి వస్తుంది. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే మొదటి రోజు గురించి కావచ్చు, సెక్షువల్ యాక్టివిటీ గురించి కావచ్చు, కొద్దో గొప్ప యాజ్ ఎ కపుల్గా వాళ్ళతో డిస్కస్ చేయాల్సి వస్తుంది. అందులో ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది? అమ్మాయిలో భయం ఎక్కువ ఉందా, లేకపోతే అబ్బాయిలో ఎరెక్షన్స్ రావట్లేదా, కొంతమంది ప్రిమెచ్యూర్ అయిపోతుంటారు. ప్రిమెచ్యూర్ అంటే అంగం లోపల పెట్టకముందే స్ఖలనం అనేది జరిగిపోతుంటుంది. సో సెక్షువల్ యాక్టివిటీ అనేది కంప్లీట్ కాదు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం, అంటే ఆ భయం వల్ల అంగం స్తంభించదు. సో సెక్షువల్ యాక్టివిటీ కంప్లీట్ కాదు. సో ఇలాంటి సెక్షువల్ డిస్ఫంక్షన్స్ వల్ల వాళ్ళు కలవరు. దీన్ని నాన్ కాన్సుమేటెడ్ మ్యారేజెస్ అంటాం. సో ఇవి చాలా ఎక్కువ ఉన్నాయండి. రీసెంట్ మనము ఆండ్రాలజీ క్లినిక్స్ కానీ, సెక్షువల్ క్లినిక్స్ కానీ వచ్చే వాళ్ళలో 7 to 17% పాపం ఈ నాన్ కాన్సుమేటెడ్ మ్యారేజెస్తో ఇబ్బంది పడే కపుల్సే ఉన్నారు. సో అంత ఎక్కువ పర్సంటేజ్ ఉంది. సో వాళ్ళకి కపుల్ థెరపీ చేసి వాళ్ళని ఇంప్రవైజ్ చేయడం అనేది జరిగింది. నేను ఇప్పుడు చెప్పాను కదా, కపుల్ 4 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ దెర్ ఈజ్ నో సెక్షువల్ యాక్ట్. వాళ్ళకి అబ్బాయిని పరీక్షించి పాపం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండింది పిల్లవాళ్ళలో, చిన్నగా కరెక్షన్ చేసి హార్మోన్స్ కరెక్షన్స్ చేస్తే హ్యాపీగా కపుల్ కలిశారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇలాంటివి చాలా చిన్న విషయాలు, కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ ఇబ్బంది పడుతుంటా, ఎవరికో చెప్పుకోలేక, స్టిగ్మా కదా. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి, అది కూడా కొంచెం ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్నారు కాబట్టి ఓకే. లేదు అని అంటే ఒక్కసారిగా నిందేసేసి బయటికి వెళ్ళిపోతారు కదా సార్. అంటే డైవర్స్ వరకు వెళ్ళిపోయే కేసులు చాలా చూస్తా ఉన్నాం మనం. లేదు అని అంటే ఇల్లీగల్ అఫైర్ కూడా పెట్టుకునే సందర్భాలు చూస్తా ఉంటాం. సెక్షువల్ అర్జ్ కోసం బయట వెళ్ళటము, దాంతో మళ్ళీ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావటము, చాలా ఇబ్బందులు అవుతాయి. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ షాక్ వేవ్ థెరపీ అనేది వింటా ఉన్నాం సార్. అసలు ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి? ఇట్లాంటి వాళ్ళకి, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి కావచ్చు, సో ఈ యాంగ్జైటీ, ఈడీ ఇలాంటి వాళ్ళకి కావచ్చు, ఎట్లా ఉపయోగపడుతుంది?
సో ఈ కపుల్ ఏదైతే నాన్ కాన్సుమేటెడ్ మ్యారేజెస్లో ఉన్న వాళ్ళు వయాగ్రాలు వాడేసి ఉంటారు, అన్ని వాళ్ళ పాపం వాళ్ళకి చేతికి ఏదో అంటే లైక్ బయటికి వెళ్ళి చెప్పుకోలేనివి మెడికల్ స్టోర్కి వెళ్ళి చెప్పుకోవచ్చు తీసుకుంటా తీసుకొని అన్ని వాడేసి ఉంటారు. కాకపోతే వాళ్ళకి అది ఇంప్రూవ్ కాదు. బట్ వాళ్ళు కపుల్గా కూర్చొని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా న్యాచురల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఓకే ఓకే. సో వాళ్ళకి ఎటువంటి మెడికేషన్స్ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా, ఇంప్లాంట్స్ లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఈ షాక్ వేవ్ థెరపీ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తుంది. ఓకే. ఇది ప్రాబ్లం అంటే అబ్బాయిలోనే ఉంటుందా, లేదంటే ఒకవేళ అమ్మాయిలో ప్రాబ్లం ఉండి అబ్బాయి కొంచెం దూరంగా ఉండడం వల్ల కూడా ఉంటాయి కదా కొన్ని, అట్లా మీకు తెలుస్తుందా వాళ్ళను కౌన్సిలింగ్ చేసినప్పుడు అది అబ్బాయిలోనా అమ్మాయిలోనా? ఆబ్వియస్గా అండి, మనం ఫస్ట్ ఇంటరాక్షన్లోనే మనకు అర్థమైపోతుంది. ఫర్ సపోజ్ వెజినిస్మస్ అనే కండిషన్ ఉంటుంది అనుకోండి. వెజినిస్మస్ అంటే అమ్మాయిలోని ఆ వెజైనల్ మజిల్స్ కొద్దిగా కాంట్రాక్చర్ అయిపోతాయి. అంటే సెక్స్ అనే భయంతో ఆ హోల్ అనేది గట్టిగా కుంచుకుపోతుంది. సో అబ్బాయి ఎరెక్షన్ అయినప్పుడు లోపల పెట్టలేకుండా ఇబ్బంది పడతాడు. ఇది చాలా టిపికల్గా ఉంటుంది. సో ఇప్పుడు అమ్మాయిని తప్పు పట్టలేము, అది అమ్మాయి లోపం కాదు, సెక్షువల్ డిస్ఫంక్షన్ అని క్లియర్గా చెప్పలేం. యాంగ్జైటీ వల్ల ఆ అమ్మాయికి ఆ వెజినిస్మస్ ఉంటుంది. అంటే తెలియని ఆందోళన, సబ్ కాన్షియస్. వాళ్ళు ఫ్రీగా ఉంటారు, సెక్స్ అంతా వాళ్ళకి ఐడియా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ సబ్ కాన్షియస్ ఫియర్లో ఏంటంటే ఆ వెజైనల్ మజిల్స్ రిలాక్స్ కావు. సో ఆ ఇంపాక్ట్ మగవాడిలో మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేదానికి ఇబ్బంది పడతారు. సో వీళ్ళు లాంగ్ టర్మ్గా ఎరెక్షన్స్, వీళ్ళు సెక్షువల్ డిజైర్ బాగున్నా, హ్యాపీగా ఉన్నా కానీ సెక్షువల్ డిజైర్ రాదు. ఫైనలీ ఈ అబ్బాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్ళిపోతాడు. సో మనం ఏం చేయాలా, యాజ్ ఎ కపుల్ థెరపీ వాళ్ళకి ఇచ్చి అమ్మాయిలో వెజినిస్మస్ తగ్గించి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని పెంచి డిస్ఫంక్షన్ని ఇంప్రవైజ్ చేసి లైక్ షాక్ వేవ్ థెరపీతో పెట్టి వాళ్ళిద్దరిని సెక్షువల్ ఎడ్యుకేషన్ కొద్దిగా ఇవ్వడం ద్వారా హ్యాపీ కపుల్ అవుతారు. మామూలు షాక్ వేవ్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు సార్? ఎందుకంటే కొన్ని రకాల ఈ మెడికేషన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి, లైక్ వయాగ్రా లాంటివి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా? ఇప్పుడు వాళ్ళు ఎర్లీ ఏజ్లో ఉన్న కపులు, రీసెంట్లీ మ్యారీడ్ కపులు, వాళ్ళకి మనం మెడికేషన్ ఇచ్చి సెక్షువల్ లైఫ్ని ఇంప్రవైజ్ చేయడం ఏంటి అంటే ఒక మెడికేషన్ మీద సెక్షువల్ లైఫ్ ఆధారపడటం ఏంటి? అందుకనే ఈ షాక్ వేవ్ థెరపీని అని ఇస్తాం. ఈ షాక్ వేవ్ థెరపీలో 0 సైడ్ ఎఫెక్ట్స్. అంటే చిన్న డిస్కంఫర్ట్, అంటే అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంతేగాని దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. ఓకే ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.